అల్లకల్లోలమైన గాజాలో యుద్ధం ముగిసినట్లేనా? హమాస్ ఆయుధాలను అప్పగించేందుకు అంగీకరించిందా? ఇజ్రాయెల్ దళాలు వెనక్కి తగ్గుతాయా? వీటన్నిటికీ అవునని సమాధానమిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాశ్వత శాంతి దిశగా పెద్ద ముందడుగు పడిందని ప్రకటించారు. ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం అంతర్జాతీయ స్థిరీకరణ బలగాలు కొత్త పాలస్తీనా పోలీస్ వ్యవస్థతో కలిసి గాజా ప్రాంతంలోని పౌరుల భద్రత బాధ్యతలు తీసుకోనుంది. కాగా ఈ మొత్తం వ్యవహారంలో ఇజ్రాయెల్ ఎంతవరకు సహకరిస్తుందనేది కీలకంగా మారనుంది. పశ్చిమాసియాలో ఓవైపు అమెరికా, ఇరాన్ల పరస్పర దాడులతో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంటే మరోవైపు గత 3 ఏళ్లుగా కొనసాగుతున్న గాజా సంక్షోభానికి శాశ్వత పరిష్కారం దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇది పూర్తిగా వాస్తవ రూపం దాల్చితే ఇజ్రాయెల్, హమాస్ల మధ్య అల్లకల్లోలమైన ఈ ప్రాంతంలో శాంతి పవనాలు వీచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. గాజాలో హమాస్, ఇతర సాయుధ గ్రూపులు పూర్తి నిరాయుధీకరణకు అంగీకరించాయని తెలిపారు ఆయన. అంతేకాదు, ఇజ్రాయెల్ బలగాలు క్రమంగా వెనక్కి వెళ్లిపోతాయని పేర్కొన్నారు. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ పీస్ ఒక అంగీకారానికి వచ్చిందని వెల్లడించారు. దీంతో శాశ్వత శాంతి దిశగా ముందడుగు పడిందని తెలిపారు ట్రంప్. ఇజ్రాయెల్, గాజాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన 9 నెలలకు అమెరికా అధ్యక్షుడు ఈ ప్రకటన చేయటం గమనించొచ్చు. డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం హమాస్ తన ఆయుధాలు వేయటమే కాకుండా గాజా ప్రాంతంలోని తమ సొరంగ మార్గాలన్నింటినీ ధ్వంసం చేయాల్సి ఉంది. హమాస్ ఆయుధాలు వేడిన వెంటనే ఇజ్రాయెల్ తన బలగాలను ఉపసంహరించుకుంటుంది. అదే సమయంలో గాజా పునర్నిర్మాణానికి ఒక అవగాహన కుదరాల్సి ఉంది. అయితే అప్పట్లో ఇరుపక్షాల మధ్య చర్చలు స్తంభించిపోగా తాజాగా దశల వారీగా దీన్ని అమలు చేసేందుకు అంగీకారం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు తన ఎక్స్ ఖాతాలో ప్రకటించారు. అంతర్జాతీయ స్థిరీకరణ బలగాలు కొత్త పాలస్తీనా పోలీస్ వ్యవస్థతో కలిసి గాజా ప్రాంతంలోని పౌరుల భద్రతా బాధ్యతలు తీసుకుంటుందని వివరించారు. ట్రంప్ ప్రతిపాదనలు తమకు అంగీకారమేనని హమాస్ కూడా ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ కూడా ఘర్షణ వైఖరిని వీడాలని, బలగాలను ఉపసంహరించుకోవాలని తెలిపింది. కాగా ఇజ్రాయెల్ తన వైఖరిని ఇంకా ప్రకటించాల్సి ఉంది. హమాస్ గత 2 దశాబ్దాలుగా గాజాపై పెత్తనం చెలాయిస్తోంది. ఆ సంస్థ అమెరికా కుదిర్చిన కాల్పుల విరమణ ఒప్పందం మేరకు గాజా పరిపాలనా పగ్గాలను తాత్కాలిక జాతీయ కమిటీకి అప్పగించేందుకు అంగీకరించడం ఆసక్తిని కలిగిస్తోంది. ఇజ్రాయెల్ ఆక్రమణను అంతం చేయటం ద్వారా, సాయుధ పోరాటం ద్వారా స్వతంత్ర పాలస్తీనా రాజ్యాన్ని ఏర్పాటు చేయటం అనే లక్ష్యంతో 1987లో హమాస్ సంస్థ ఏర్పడింది. సామాజిక సేవా కార్యక్రమాలతో పాలస్తీనా వాసుల్లో బలం పుంజుకుంది. పాఠశాలలు, ఆసుపత్రుల్ని నిర్వహించడం, పేదలకు ఆర్థిక సాయం చేయటం ద్వారా వారి నమ్మకాన్ని పొందింది. ఫతా ప్రభుత్వంపై స్థానికుల్లో ఉన్న అసంతృప్తిని అనుకూలంగా మలుచుకుని క్రమంగా గాజా మీద తన పట్టును అది పటిష్టం చేసుకుంది. కాగా పాలస్తీనా నుంచి ఇజ్రాయెల్ సేనలు పూర్తిగా వైదొలిగి స్వతంత్ర దేశం ఏర్పడే వరకు అస్త్ర సన్యాసం చేసే ప్రసక్తే లేదని హమాస్ తేల్చి చెప్తోంది. కాగా డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రతిపాదనపై హమాస్ అంగీకారం తెలిపినా ఇజ్రాయెల్ మాత్రం తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. హమాస్ ఆయుధాలు అప్పగిస్తుందని నమ్మటం లేదు. హమాస్ దగ్గర ఆయుధాలు ఉన్నంత వరకు గాజాలో ఎవరూ అధికారంలో ఉన్నా వారి అదుపాజ్ఞల్లో ఉంటారని ఇజ్రాయెల్ నమ్ముతోంది. అందుకే శాంతి ఒప్పందం జరిగి 10 నెలలవుతున్నా గాజాలోకి ఎన్సీఏజీ ప్రవేశానికి ఇజ్రాయెల్ అంగీకరించటం లేదు. ఒప్పందం అమలు, భద్రతా హామీలు, భవిష్యత్తు పరిస్థితులపై ఇజ్రాయెల్ ప్రభుత్వం స్పష్టత కోరుతోంది. తమ దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. అయితే నెతన్యాహు ప్రభుత్వంలోనే ఈ ప్రతిపాదనలపై భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ట్రంప్ ప్రయత్నాలు కేవలం హమాస్తో ఒప్పందానికే పరిమితం కాకుండా ఇజ్రాయెల్ రాజకీయ సమీకరణాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది.
కాగా ఇజ్రాయెల్ ఇప్పుడు కొత్తగా చేయాల్సిందేమీ లేదని గతంలో వారు అంగీకరించినట్టు గాజా ప్రాంతం నుంచి తమ బలగాలను ఉపసంహరించుకోవటం మాత్రం చేస్తే చాలని అమెరికా అధికారులు చెప్తున్నారు. గాజా ప్రాంతంపై వైమానిక దాడులు నిలిపేసేందుకు కూడా ఇజ్రాయెల్ గతంలోనే అంగీకరించిందని చెప్పారు. అమెరికా అధ్యక్షుని దృష్టి మాత్రం గాజా పరిణామాలను తన దౌత్య విజయంగా చాటుకునే అంశం మీదే ఉంది. తన మధ్యవర్తిత్వంతో దీర్ఘకాలిక పరిష్కారం సాధించాలని భావిస్తున్నారు. ఒకవేళ ఇజ్రాయెల్ తానిచ్చిన మాటకు కట్టుబడకపోతే తమ అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా నిరాశ చెందుతారని అమెరికా అధికారులు చెప్తున్నారు. తాజాగా వైట్ హౌస్లో నెతన్యాహు, డొనాల్డ్ ట్రంప్ సమావేశమయ్యారు. ఈ భేటీలో చర్చించిన అంశాలపై ఇద్దరు నాయకులు కూడా బయటికి చెప్పలేదు. ఇజ్రాయెల్ వర్గాల స్పందన ఇప్పుడు కీలకంగా మారనుంది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ మెరుపు దాడి చేయడంతో ఈ వివాదం మొదలైంది. సరిహద్దులు దాటి ఇజ్రాయెల్లోకి ప్రవేశించి 1200 మంది పౌరులను హతమార్చి 250 మందిని బందీలుగా చేసుకోవడంతో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. దీంతో హమాస్ను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై భీకరంగా విరుచుకుపడింది. హమాస్కు మద్దతుగా హెజ్బొల్లా, హౌతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై దాడులకు దిగాయి. హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా అక్టోబర్ 7 నాటి ఘటనకు సూత్రధారి యహ్యా సిన్వార్తో పాటు కీలక నేతలను హతమార్చింది. హమాస్ నేతలు, స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున సాగించిన దాడుల్లో గాజా దాదాపు శిథిలమైపోయింది. ఈ మొత్తం యుద్ధంలో 75,000 దాకా పాలస్తీనా వాసులు మృత్యువాత పడ్డారు. లక్షలాది ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఇప్పుడు జరగాల్సింది పూర్తిగా శిథిలమైన గాజా పునర్నిర్మాణం, బాధ్యతాయుత పాలన. హమాస్ సంస్థకు కొద్ది రోజుల క్రితమే ఖలీల్ అల్ అహయ్యా కొత్త నాయకునిగా వచ్చారు. గాజాలో జన్మించిన ఆయన హమాస్లో సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ రాజకీయ నేత. కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసిన అల్ హయ్యా ఆ తర్వాత హమాస్లో చురుకైన నాయకుడిగా ఎదిగారు. 2006లో పాలస్తీనా శాసనసభ ఎన్నికల్లో గాజా నుంచి విజయం సాధించారు. అనంతరం హమాస్ పొలిట్ బ్యూరోలో కీలక సభ్యుడిగా మారారు. హమాస్ మాజీ నేతలు ఇస్మాయిల్ హనియే, యాహియా సిన్వార్లకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఆయన సంస్థ రాజకీయ వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాల్లో భాగస్వామిగా ఉన్నారు. ఖలీల్ అల్ హయ్యా ఇజ్రాయెల్తో జరిగిన పరోక్ష చర్చల్లో హమాస్ తరపున ఆయన కీలక పాత్ర పోషించారు. యుద్ధం, ఆకలి, నిరాశ్రయ జీవితంతో అల్లాడుతున్న గాజా ప్రజలు ఖలీల్ అల్ హయ్యా మీద ఆశలు పెట్టుకున్నారు.